హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జిఎల్ఆర్ టాక్స్. మళ్ళీ మీ ముందుకి మంచి రెసిపీతో వచ్చాను. అండ్ ఈరోజు చేయబోయేది ఏంటి అంటే మష్రూమ్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చెప్తాను. అండ్ మష్రూమ్స్ వచ్చి కొంచెం మట్టి మట్టిగా ఉన్నాయి, సో వాటిని మనం నీట్గా క్లీన్ చేసుకుందాం. అండ్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మష్రూమ్స్ అన్నీ వేసేసుకుందాం. మష్రూమ్స్ని నీట్గా కడుక్కుందామండి. చాలా అయితే సెన్సిటివ్గా ఉన్నాయి మష్రూమ్స్. అండ్ నీట్గా కడిగేసేసుకొని మనము ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాం, ఇంకో బౌల్లో షిఫ్ట్ చేసేసుకున్నాము. అండ్ మష్రూమ్స్ కూడా చాలా హెల్త్కి కూడా మంచిది అండి. ఇవి మష్రూమ్స్ వెజ్ నాన్ వెజ్ అనేది అస్సలు డిఫరెన్స్ ఏం లేదు, ఎవరైనా తినేయచ్చు. అండ్ మష్రూమ్స్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడుతుంటారు. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ నీట్గా కడిగేసేసుకొని పక్కన మనం బౌల్లో అయితే వేసుకున్నాం కదా, దీన్ని మష్రూమ్స్ని ఇలాగే వండేసుకోవచ్చు అండి. కానీ కొంచెం పెద్దవిగా అనిపించాయి, సో అందుకని నేను సగం చేసుకున్నాను మష్రూమ్స్ని. అలా నీట్గా అన్నిటినీ సగం సగం చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. అలాగే కర్రీకి కావాల్సిన మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక బాండీ అయితే తీసేసుకొని దాంట్లో 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్ గసగసాలు, ఒక 5 లేదా 6 జీడిపప్పు, ఒక 2 చెక్కలు వేసి వాటిని దోరగా వేపుకోవాలి. వేపుకున్నాక మనం గ్రైండ్ చేసుకుంటే లైట్గా గ్రైండ్ అయినాక దాంట్లో మనం ఒక 5 లేదా 6 తెల్లగడ్డ పాయలు వేసుకోవాలి. అలాగే అల్లం ముక్కలు వేసుకోవాలి. మనం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా కూడా వేసుకోవచ్చు అండి. సో నేను ఏంటంటే అన్నీ మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకున్నాను. సో ఇలా అయితే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఫ్రెష్గా వేసుకుంటే మనకి కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది. సో ఇలా ఎంత గ్రేవీగా చాలండి. కడాయి అయితే పెట్టేసేసుకొని దాంట్లో 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. అలా కొంచెం ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. అలాగే ఒక చిన్న సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని వేసేసుకొని బాగా ఆయిల్ కొంచెం మగ్గనిచ్చినాక మనం ముందుగా ఒక ఆనియన్, ఒక 2 టమోటాలని బాగా గ్రేవీగా చేసి పెట్టుకున్నామండి ఒక బౌల్లో, దాన్ని కూడా వేసేసుకొని ఆయిల్లో అయితే బాగా మగ్గనిచ్చుకోవాలి. మనము ఈ గ్రేవీ ఆయిల్ ఎంతైతే బాగా మగ్గుతుందో టేస్ట్ కూడా అంతే బాగా వస్తుందండి. సో ఆయిల్లో అయితే ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేయండి. వేసి బాగా మిక్స్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 టేబుల్ స్పూన్ కారం యూస్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం అయితే యూస్ చేశాను. అండ్ అలాగే మనం ముందు మసాలాకి గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని మొత్తాన్ని అయితే వేసేసుకోండి. మనకేంటంటే మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అప్పటికప్పటికి కర్రీలో కానీ చేసుకున్నామంటే అండి చాలా టేస్ట్ అనేది వస్తుంది కర్రీ. సో మనము ఇట్లాగా ఈరోజే ఫ్రెష్గా చేసుకున్నాం కదా ఈ మసాలా, సో దాన్ని వేసేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా ఆయిల్లో మగ్గనిచ్చుకున్నామంటే బాగా టేస్ట్ అనేది వస్తుంది. అలాగే కలుపుతూ ఉండండి, కలుపుతూ ఉంటే ఏంటంటే అడుగంటుకోకుండా ఉంటుంది. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్, వాటిని వేసేసి మనము 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాము. ముందు గ్రేవీలో కూడా యూస్ చేసామండి, అందుకే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. తక్కువ తినే వాళ్ళు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యూస్ చేసుకోండి. బాగా ఆ మసాలాని ఈ మష్రూమ్స్ బాగా మిక్స్ అయ్యేలాగా నీట్గా అయితే కలుపుకోండి. అలా కలిపినాక మనము ముందు గ్రేవీ వేసుకున్నాం కదండి ఆ బౌల్లో కొంచెం వాటర్ అయితే వేసేసి దాంట్లో వేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకుంటే స్మెల్ అయితే అద్దరిపోతుందండి. పైన ఏదైనా ఒక ప్లేట్ అయితే పెట్టేసేసి మనము మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి గ్రేవీ చిక్కబడిందో లేదో. ఆ ఉడికేటప్పుడే ఆ స్మెల్ అయితే అసలు టేస్ట్ అద్దరిపోయిందండి, స్మెల్ నోరు ఊరిపోతుంది. సో మనం వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే అబ్బా అస్సలు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. మా ఇంట్లో అయితే మష్రూమ్స్ చాలా ఇష్టపడతారు. మీ ఇంట్లో కూడా మష్రూమ్స్ ఇష్టపడితే ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఇష్టమో లేదో. సో నేను ఇట్లా రకరకాల రెసిపీస్ అయితే మీ ముందుకి తీసుకొస్తున్నాను, మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటివే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ మీకు మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. సో కర్రీ అయితే దగ్గర పడిపోయింది చూడండి, కొంచెం అయితే చిక్కబడిపోయింది గ్రేవీ.
సో అలా గ్రేవీ చిక్కబడినప్పుడేనండి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. కొంతమంది వాటర్గా ఉన్నప్పుడే తీసేస్తారు, అలా అయితే చేయకండి, అస్సలు టేస్ట్ అనేది ఉండదు. సో ఎప్పుడైతే గ్రేవీ చిక్కబడిద్దో అప్పుడు మనం గ్యాస్ అయితే కట్టేసేయచ్చు. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ అయితే ఉంచేస్తే మనకి కర్రీ అయితే అయిపోతుంది. సో చూడండి, కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో, ఆయిల్ అయితే పైన ఫ్లోట్ అవుతుంది, అప్పుడే కర్రీ అయిపోయినట్టు గుర్తుపెట్టుకోండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో జస్ట్ అలా పైన కొత్తిమీర వేసేసుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ద వీడియోస్, లైక్ ద వీడియోస్. థ్యాంక్ యూ.